కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నాటినాటికి పెరుగుతూ వస్తుందని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎలక్ట్రికల్ బస్సులను నడిపే విధంగా నిర్ణయించామని మంత్రి రామ్ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే కార్మికులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం, ఆ భగవంతుని ప్రార్థించడం, ఆశీర్వాదం తీసుకోవడం, దీనికి కారణమైన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనేం, మా మంత్రిమండలిలోనైతేనేం, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనేం ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్దులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి